నిన్న జరిగినటువంటి మ్యాచ్లో ఆర్సీబీ వాళ్ళు ఒక హ్యాపీ నోట్తో వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఒక విన్తో వాళ్ళ స్ట్రీక్ని ఎండ్ చేశారు. అసలు మ్యాటర్ ఏంటంటే నిన్న జరిగినటువంటి ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్లో ఫస్ట్ టాస్ గెలిచినటువంటి ఆర్సీబీ వాళ్ళు ఫస్ట్ బౌలింగ్ ఎంచుకున్నారు. అండ్ దాంతో జీటీ ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. అండ్ వాళ్ళకి స్టార్ట్ చేసుకున్నట్లయితే ఎక్సలెంట్ స్టార్ట్ వచ్చింది. మెయిన్లీ వాళ్ళ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అయినటువంటి సాయి సుదర్శన్ ఎక్సలెంట్ స్టార్ట్ అందించాడు. అండ్ దాన్ని ఆ స్టార్ట్ని బాగా కన్వర్ట్ చేస్తూ హాఫ్ సెంచరీ అలాగే సెంచరీ కూడా కన్వర్ట్ చేసుకొని సెంచరీ చేసి తన టీమ్ స్కోర్ని ఎక్కడికో తీసుకెళ్లారు. అదనంలో చూసుకున్నట్లయితే శుభ్మన్ గిల్కి అంత స్ట్రైక్ అనేది రాలేదు. బట్ వచ్చినప్పుడు మాత్రం 140+ స్ట్రైక్ రేట్తో అలా బ్యాటింగ్ చేశాడు. బట్ దాని తర్వాత చూసుకున్నట్లయితే ఎప్పుడైతే శుభ్మన్ గిల్ అవుట్ అయ్యాడో జాస్ బట్లర్ వచ్చి ఒక మంచి క్యామీ అందించాడు. బట్ వీళ్ళు ఎంత కష్టపడినా కానీ వీళ్ళకి తగ్గట్టుగానే వీళ్ళ మిడిల్ ఆర్డర్ మరోసారి చేతులెత్తేసింది. చూసుకున్నట్లయితే వాషింగ్టన్ సుందర్ ఫస్ట్ రాగానే ఒక సెకండ్ బాల్ 6 స్కోర్ చేయగానే ఈరోజు టచ్లో ఉన్నాడు అనిపించింది. బట్ దాని తర్వాత చూసుకుంటే ఇంక్రెడిబుల్ డాట్ బాల్స్ పడిపోయాయి. ఒక లాస్ట్ ఓవర్లో కృణాల్ పాండ్యా వేసినటువంటి ఒక ఓవర్ మినహాయిస్తే వాళ్ళకి డెత్ ఓవర్లో వచ్చింది కేవలం 24 రన్స్ మాత్రమే. సో దీనివల్లే వాళ్ళ స్కోర్ అనేది జస్ట్ 207కి పరిమితం అయిపోయింది. లేకపోతే వాళ్ళు ఇంకా ఎక్కువగానే స్కోర్ చేసేవాళ్ళు. వాళ్ళ 204 అనేది వాళ్ళకి సరిపోకుండా అయిపోయింది. అండ్ మెయిన్లీ చూసుకున్నట్లయితే ఎక్సలెంట్గా బౌలింగ్ చేసినటువంటి ఆర్సీబీ టీం ఎవరు అంటే సుయాష్ శర్మ తను వేసినటువంటి 4 ఓవర్స్లో కేవలం 36 రన్స్ మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఎక్సలెంట్ ఎకానమీ. ఫస్ట్లో హేజల్వుడ్ కొంచెం అంత ఎక్స్టెన్సివ్గా పూరయ్యాడు. బట్ లాస్ట్లో చూసుకున్నట్లయితే ఎప్పుడైతే సాయి సుదర్శన్ అవుట్ చేశాడో అప్పుడు తన బౌలింగ్ అనేది తర్వాత బాగా పడిందని చెప్పుకోవాలి. అండ్ మెయిన్లీ ద యంగ్స్టర్ రసిక్ సలాం కొన్ని రన్స్ లీక్ చేశాడు. అండ్ తను అతను ఇంజురీ కారణంగా ఒక ఓవర్ వేయకుండానే వెళ్ళిపోయాడు. దానివల్లే కృణాల్ పాండ్యా ఒక వేయాల్సి వచ్చింది. అండ్ మెయిన్లీ చూసుకున్నట్లయితే ఈ టీంలో బిగ్గెస్ట్ అసిస్ట్ ఏంటంటే ఫిల్లీ సాల్ట్ అనేది మ్యాచ్ మిస్ అవ్వడంతో జాకబ్ బెథెల్ని రీప్లేస్మెంట్గా తీసుకొచ్చారు. అండ్ ఆర్సీబీ వాళ్ళు 205 రన్స్ చేజింగ్ చేస్తూ ఫస్ట్ ఓపెనింగ్కి దిగినప్పుడు వాళ్ళకి స్టార్ట్ అనేది వచ్చింది. మెయిన్లీ ద మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఏంటంటే విరాట్ కోహ్లీ క్యాచ్ని వాషింగ్టన్ సుందర్ డ్రాప్ చేశాడు. ఫస్ట్ ఓవర్లో విరాట్ కోహ్లీ డక్అవుట్ అయ్యే ఛాన్స్ వచ్చినప్పుడు అంత ఈజీ క్యాచ్ని అలా పుల్ ఆఫ్ చేశాడు వాషింగ్టన్ సుందర్. సో దానివల్ల ఈ మ్యాచ్ అనేది చేజారిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్లీ అదనంలో చూసుకున్నట్లయితే జాకబ్ బెథెల్ కాస్త ఒక 2 బౌండరీ స్కోర్ చేశాడు కానీ అంత టచ్లో కనిపించట్లేదు. బట్ వెంటనే అవుట్ అయిపోయాడు. అండ్ దాని తర్వాత వచ్చినటువంటి దేవదత్ పడిక్కల్ మరియు విరాట్ కోహ్లీ ఇద్దరి మధ్యలో ఎక్సలెంట్ పార్ట్నర్షిప్ వచ్చింది. అండ్ వీళ్ళిద్దరు అన్నటువంటి ఇన్నింగ్స్తోనే వాళ్ళు ఆ మ్యాచ్ని అంత సునాయాసంగా గెలిపారు. బట్ మిడిల్ ఓవర్స్లో చూసుకున్నట్లయితే ఆర్సీబీకి ఇంకో కన్సర్న్ ఉంది. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ అనేది అంత అప్ టు ద మార్క్ లేదు. ఎందుకంటే చూసుకున్నట్లయితే వాళ్ళ రజత్ పటిదార్ ఈ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. బట్ ఈ సీజన్ మొత్తంలో ఎక్సెప్షనల్గా ఉన్నాడు. అండ్ మెయిన్లీ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద ఆర్సీబీ ఏంటంటే జితేష్ శర్మ. తను ప్రతి ఒక్క మ్యాచ్ కూడా ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. ఈ మ్యాచ్లో కాస్త 6 balls to 10 runs అంటే పర్లేదు అనిపించింది. కానీ దాని తర్వాత అవుట్ అయిపోయాడు. ఎక్సెప్షనల్ టీమ్ డేవిడ్ కూడా సఫర్ అయ్యాడు. బట్ కృణాల్ పాండ్యా మాత్రం ఒక లాస్ట్ మూమెంట్లో వచ్చేసి హైటింగ్ చేయడం వల్ల ఆర్సీబీ వాళ్ళు అంత తొందరగా చేయగలిగారు. లేకపోతే ఇది కూడా వాళ్ళకి లాస్ట్ బాల్ వరకు డ్రామాగా మారేది. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే జీటీ బౌలింగ్లో అతను మాత్రం చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా రన్స్ లీక్ చేశారు. మెయిన్లీ ప్రసిద్ధ్ కృష్ణ మాత్రం బాగా కొట్టేశారు. ఒక మహమ్మద్ సిరాజ్ మినహాయించి ఏ ఒక్కరు కూడా మంచి బౌలింగ్ అనేది వేయలేదు. మెయిన్లీ ద స్పిన్నర్ వన్ అండ్ ఓన్లీ ద లెజెండరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ని కూడా చాలా కొట్టేశారు. అండ్ దీంతో కేవలం జీటీ వాళ్ళు 7 మ్యాచ్లు ఆడి 3 మాత్రమే గెలిచి ప్రస్తుతానికి వాళ్ళ ప్లేస్ని అలాగే గెలిపించుకున్నారు.